సంక్రాంతి సమయంలో కనిపించే గంగిరెద్దులు కేవలం వినోదం కోసం వచ్చినవే కాదు, వాటి వెనక ఒక పురాణాత్మక భావన ఉంది. పురాణాల ప్రకారం గజాసురుడు అనే అసురుడు శివభక్తుడే అయినప్పటికీ అతని వరాల కోరిక వల్ల లోక సమతుల్యత దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. మహాశివుడు గజాసురుడి కడుపులో ఉండాలనే వరం వల్ల మహాశివుడు దర్శనం లభించకుండా లోకం బాధపడింది. అప్పుడు లోకహితార్థంగా విష్ణుమూర్తి ఒక మార్గం ఆలోచించాడు. దేవతలను వాయుద్యాలతో పంపించి మహాశివుని వాహనమైన నందిని ముందుగా ఉంచి ప్రజలను ఆకట్టుకునేలాగా ఒక నాట్య ప్రదర్శనలాగా చేయించారు. గజాసురుడు ఆ వినోదానికి ఆనందించి వరం అడగమన్నాడు. అప్పుడు నంది తన యజమాని అయిన మహాశివుడిని కోరింది. అలా మహాశివుడు విముక్తి పొందాడు. ఈ సంఘటనకు ప్రతీకగానే నేటికి గంగిరెద్దుల ఆట కొనసాగుతుందని భావిస్తారు. అంటే గంగిరెద్దుల వినోదంతో పాటు ధర్మం తిరిగి స్థాపించబడిన ఘట్టానికి గుర్తు. కాలక్రమేణా ఈ కథ ప్రజల జీవితాల్లో పండగ రూపంలో నిలిచిపోయింది.